ఉద్యోగ సంఘాల జేసీ కూడా ఆనాడు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి చరిత్ర మీకుంది. గతంలో అంత పెద్ద ఈనాడు మరి అదే ఉద్యోగ సంఘాలు భారీ ఎత్తున తరలి వస్తాడు ప్రతి మీటింగ్ చిన్న పెద్ద తేడా. అంటే కారణం ఏంటి సార్? అసలు అంటే చాలా కాలంగా ఉద్యోగులు సమైక్యాంధ్ర పాలనలో తమ సమస్యల సాధన కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా పాలకులు సరైనటువంటి రీతిలో స్పందించలేదు. పైగా తెలంగాణ భాష పేరు మీద, తెలంగాణ ప్రాంతం పేరు మీద ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి అణిచివేత జరిగింది. సమైక్యాంధ్రలో జరిగినటువంటి అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా తమ స్వరాష్ట్రం వస్తే తప్ప తమ సమస్యలకు పరిష్కారం కాదని 69లోనే 38 రోజులు సకల జనుల సమ్మె చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యోగులది. అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక విశాల ప్రజా ఉద్యమం ఏర్పడిన తర్వాత రెండవ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా 42 రోజుల చారిత్రక తెలంగాణ ఉద్యోగుల సమ్మె జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఉద్యోగుల సమస్యలకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి, తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, తెలంగాణ సమస్యల పరిష్కారంలో పాలకులు అవలంబిస్తున్నటువంటి విచ్ఛిన్నకర ధోరణులు కావచ్చు, అట్లాగే ఈ ప్రాంతం మీద ఒక దాడి చేసేటువంటి విధంగా ఇక్కడ సామాజిక ఉద్యమాలన్నింటినీ కూడా తీవ్రమైనటువంటి అణిచివేతకు గురి చేశారు. అనేక సామాజిక ఉద్యమాలు, భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి ఉద్యమాలు కానీ, సామాజిక ఉద్యమాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ, అనేక ఉద్యమాల మీద కూడా పాశవిక నిర్బంధకాండ జరిపి తెలంగాణ అంతా కూడా ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపుగా మార్చినటువంటి నేపథ్యాన్ని చూసాం. అందుకే 2004 వరకు ప్రజలందరూ కూడా తమకు స్వేచ్ఛ కావాలి. 2001లో ఒక ప్రజాస్వామిక హక్కుల కోసం, గొంతు కోసం, ఒక స్వేచ్ఛ కోసం ఉద్భవించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆనాటికి ఎన్నడూ కూడా అసలు గొంతు తెలంగాణ అంటే మాట్లాడమే నిషేధం ఉన్నటువంటి ప్రదేశంలో, తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేయడం, మాయం చేయడం, అసలు మనుషులుగా గుర్తించలేకపోవడం అనేటువంటి స్థితి నుంచి ఈ ఉద్యమం ఒక పెద్ద విశాల ఉద్యమంగా మారి తెలంగాణలోనే సమస్యలు పరిష్కారమైతే తెచ్చుకున్నాం. దానికి కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి వేతనాలు పెంచడం కానీ, మిగతా సమస్యలు గారు పరిష్కరించి ఇలా తెలంగాణ ఉద్యోగులకు అండగా నిలిచినటువంటి పరిపాలన మనం గత దశాబ్ద కాలంలో చూసాం.